హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు 2020 వరల్డ్ కప్‌లో ఎక్సైటింగ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. మరి కాసేపట్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో 7:00 స్టార్ట్ కాబోతుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీఫైనల్ దాకా వచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా భారత్. ఈ 2 టీమ్స్ తలపడబోతున్నాయి. వీటి బలాలేంటి? మరి ఈసారి కులదీప్ యాదవ్‌ని తీసుకుంటారా? భారత్ బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంది? ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంది? నిన్న చూసాం న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఎంత బాగా ఆడుతూ వచ్చిన సౌత్ ఆఫ్రికా సెమీస్ ఫోబియా నుంచి బయటపడలేకపోయింది. సెమీఫైనల్‌లో చిత్తుగా ఓడిపోయింది. మరి ఈరోజు జరిగే మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఇవన్నీ మనతో చెప్పడానికి మనతో ఉన్నారు సీనియర్ కామెంటేటర్, బీసీసీ కామెంటేటర్ అండ్ క్రికెట్ అనలిస్ట్ రాకేష్ గారు. నమస్తే. హలో వంశీ. ఎలా ఉండబోతుంది మ్యాచ్ ఇవాళ? ఎక్సైటింగ్ ఉంటది. ఇందాక మీరు చెప్తున్నట్టు అట్లా వన్ సైడెడ్ మ్యాచ్ అయితే ఉండదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇంగ్లాండ్ చాలా బాగా ఆడుతూ వచ్చింది. టీమ్ కూడా చాలా బాగుంది. ప్లేయర్స్ అందరూ ఎక్స్‌ట్రార్డినరీగా ఆడుతున్నారు. ఆన్ ది అదర్ సైడ్ ఇండియా ఎవరో ఒకరు యూఎస్ఏతో మ్యాచ్‌లో సూర్యకుమార్ ఒక మ్యాచ్‌లో, ఇషాన్ కిషన్ ఒక 2 మ్యాచ్‌ల్లో, హార్దిక్ పాండ్యా ఒక మ్యాచ్‌లో, శివం దూబే, మొన్న చూస్తే సంజు శాంసన్. సో ఎవరో ఒకరు పెర్ఫార్మ్ చేస్తూ వస్తున్నారు కాబట్టి డెఫినెట్‌గా 2 టీమ్స్ స్ట్రాంగ్ టీమ్స్ సెమీఫైనల్‌లో తలపడుతున్నాయి. అండ్ దట్ టూ వాంఖడే స్టేడియంలో మంచి హై స్కోరింగ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మంచి కాంపిటేటివ్ క్రికెట్‌నైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈరోజు 7:00కి. 2020కి వచ్చేసరికి తారుమారైపోతాయి అంతా. అబ్సల్యూట్‌లీ. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా చూసాం. ఎంత బాగా ఆడినా సెమీస్‌కొచ్చి అంటే అవును. ఐసీసీ టోర్నీ ఒకటి కూడా గెలవలేదు సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు. అదే ఫోబియాను నిన్న చూపెట్టేసారు. అంటే అవును. న్యూజిలాండ్ అక్కాముక్కీలు తినొచ్చినా గాని నిన్న ఫిన్ అలెన్ యాహ్! ఫాస్టెస్ట్ సెంచరీ 2020 టీ20. వరల్డ్ కప్స్. అవును. అలాంటి అద్భుతం ఏదైనా జరగబోతుందా ఈరోజు? చెప్పలేం. అభిషేక్ శర్మ ఇప్పటిదాకా ఒకటే 50, ఒక 3 సార్లు డకౌట్ అయ్యిండు. సో, అభిషేక్ శర్మ నుంచి ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైమ్ అభిషేక్ శర్మ ఇదే ఇంగ్లాండ్‌తోని ఒక బైలాటరల్ సిరీస్‌లో ముంబైలో ఫిబ్రవరి మంచిగా ఆడిండు. లాస్ట్ సో, ఫిబ్రవరి. అది కూడా ఒక ఛాన్స్ ఉంది. అండ్ సంజు శాంసన్ ఉన్న ఫార్మ్ చూస్తే లాస్ట్ టైమ్ మీకు గుర్తుండుంటే ఇండియా సౌత్ ఆఫ్రికాకి టూర్ చేసినప్పుడు సంజు శాంసన్ అక్కడ ఒకటే సిరీస్‌లో 2 సెంచరీలు కూడా స్కోర్ చేసిండు. సో, మంచి ఫార్మ్ వచ్చిందంటే ఇద్దరు ఓపెనర్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఆడితే ఫిన్ అలెన్ లాంటి ఇన్నింగ్స్ కూడా చూడొచ్చు. 2020 సంబంధించి ఇంగ్లాండ్, ఇండియా ఫేస్ టు ఫేస్ మామూలు హ్మ్. 2020స్‌లో చూసుకున్నా గాని 17 ఇండియా, 12 అవును. ఇంగ్లాండ్. వరల్డ్ కప్‌లో చూసుకున్నా గాని కొంత అదే ఉంది. కానీ ఈసారి ఇంగ్లాండ్ స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది కదా! ఇంగ్లాండ్. డెఫినిట్‌గా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. కాకపోతే ఇండియాకి ఎట్లయితే ప్రాబ్లమ్ ఉందో ఓపెనర్ ఫిల్ సాల్ట్ వాళ్ళకి సరిగ్గా ఆడట్లేదు. అభిషేక్ శర్మ ఎట్లయితే ఆడట్లేదో, మిడిల్ ఆర్డర్‌లో ఫ్యూ గేమ్స్ తిలక్ వర్మ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసినంత ఎట్లయితే రాలేదో, వాళ్ళ ఫార్మర్ కెప్టెన్ జాస్ బట్లర్ కూడా అంత పెద్దగా రాణించలేదు. బట్ వాళ్ళిద్దరూ డెఫినిట్‌గా ఈ మ్యాచ్‌లో ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే జాస్ బట్లర్ ముంబైకి ఆడిన అనుభవం ఉంది. ఈ వాన్ఖడే స్టేడియంలో ఆడిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఐపీఎల్‌లో సెంచరీలు చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్లస్ విల్ జాక్స్ 4 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది ఈ టోర్నమెంట్‌లో. శామ్ కరన్ బాగా ఆడుతున్నాడు. చంపేరు. జాఫర్ ఆర్చర్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఆదిల్ రషీద్‌ని టాకిల్ చేయడం చాలా కష్టంగా మారొచ్చు ఇండియన్ ప్లేయర్స్‌కి ఈరోజు. ఇంకా మిగతా రేయాన్ అహ్మద్ కూడా లాస్ట్ గేమ్‌లో బాగా ఆడిండు. సో, ఎట్లా చూసినా కూడా వాళ్ళది స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. జేకబ్ బెథెల్ ఉన్నాడు. బ్రూక్ కెప్టెన్. బ్రూక్ కెప్టెన్ కెప్టెన్. అద్భుతమైన సెంచరీ. మొన్న సంజు శాంసన్ 97 ద బెస్ట్ ఇన్నింగ్స్ డెఫినిట్‌గా. బట్ దానికి తర్వాత ఏదైనా బెస్ట్ ఇన్నింగ్స్ ఉందా అంటే బ్రూకే. హ్యారీ బ్రూక్ స్కోర్ చేసిన సెంచరీ. సో, మీరు ఇప్పటిదాకా చెప్పిన ప్లేయర్స్ అంతా కూడా ఎక్కడో ఒక దగ్గర పెర్ఫార్మ్ చేస్తూ వచ్చిర్రు. విల్ జాక్స్ కూడా సెంచరీ ఉంది లాస్ట్ టైమ్. విల్ జాక్స్ కూడా ముంబైకి ఆడిండు. ఈ గ్రౌండ్‌తో ఆడిన అనుభవం ఉంది, ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, ఇగ స్ట్రాంగ్‌గా ఐపీఎల్ వల్ల కనిపిస్తుంది. ఏమైపోతుందంటే అవే ఇండియన్ స్టేడియంస్‌లలో అవే ఆ! వాళ్ళతోటి మెర్జ్ అయిపోయి ఆడడం వల్ల వాంఖడే స్టేడియం కొత్తేమి కాదు ఇంగ్లాండ్ ప్లేయర్స్‌కి. యాహ్! చిన్న స్టేడియం మళ్ళీ. అవును. ఆ! మీకు సైడ్ బౌండరీస్ సైడ్ కొద్దిగా చిన్నగుంటాయి. చిన్న స్టేడియం. కాబట్టి డెఫినిట్‌గా ఇంగ్లాండ్ ఇప్పుడు టాస్ ఏ రోల్ ప్లే చేయబోతుంది? టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవడం బెటరా ఇండియా? ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ టైమ్ బౌలింగ్ తీసుకోవడం మంచి డిసిషన్. అవును. ఎందుకంటే వెస్ట్ ఇండీస్‌లో అంతా హిట్టర్లే. మనం ఎంత టార్గెట్ పెట్టినా కొట్టేస్తారు వాళ్ళు. అవును. కానీ ఇప్పుడు బ్యాటింగ్ తీసుకుంటే బెటర్. మళ్ళీ టాస్ గెలిచింది కూడా మొన్నే గెలిచాడు. అవును. మనకి వరల్డ్ కప్ సంబంధించి అవును. అన్నీ ఓడిపోతూ వచ్చాయి టాస్‌లు. కానీ మొన్న బెటర్ డిసిషన్ తీసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఇప్పుడు టాస్ గెలిస్తే బ్యాటింగ్ బెటరా? బౌలింగ్ ఇండియా ఎటు సో ఏ డిసిషన్ ఏ తీసుకుంటుంది? టీమ్ నాకు తెలిసి ఇంగ్లాండ్ అయినా, ఇండియా అయినా టాస్ గెలిసే సెకండ్ బ్యాటింగ్‌కే ఛాన్స్ ఉంది. ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటారు ఏ టీమ్ గెలిచినా. ఎందుకనంటే ఒకవేళ ఇది ఇప్పుడు ప్రస్తుతం చూస్తే సమ్మర్ సీజన్ నడుస్తూ ఆల్రెడీ జస్ట్ స్టార్ట్ అయింది. అవును. మొన్న కోల్కతా మ్యాచ్‌లో చూసినా కూడా మీకు డ్యూ వస్తుంది. మీకు ఎప్పుడైతే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటదో ఈవినింగ్ టైమ్‌లో డ్యూ ఫ్యాక్టర్ కీ రోల్ ప్లే చేస్తది. సో, డ్యూ వచ్చినప్పుడు బాల్ గ్రిప్ సరిగ్గా ఉండదు. గ్రిప్ సరిగ్గా ఉన్నప్పుడు బౌలర్స్‌కి అంత అనుకూలంగా ఉండదు. బట్ ఇంకొక థింగ్ ఏందంటే మనం ఈరోజు నిన్న చూసిన ఫోటోస్ చూస్తే ఆ వికెట్ మీద కొంచెం గ్రాస్ వదిలేసి ఉంది. సో, కొంచెం స్పోర్టివ్ వికెట్ ఉంటది. ఇందాక మనం మాట్లాడుతున్నట్టు ఐపీఎల్‌లో ఏమవుద్దంటే వికెట్స్ పిచ్‌లన్నీ గూడా మన ఇండియన్ క్యూరేటర్స్ తయారు జేస్తారు. ప్లస్ అదంతా గూడా బీసీసీఐ కంట్రోల్‌లో ఉంటది. బైలాటరల్ సిరీస్ ఐపీఎల్ అంతా.
ఇది ఐసీసీ కాబట్టి వికెట్‌ని తయారు చేయడం, ఎట్లాంటి వికెట్ కావాలి ఇదంతా కూడా ఐసీసీ కంట్రోల్ చేస్తుంటది. మీరు చూడండి ఈ వరల్డ్ కప్‌లో వేల మీద లెక్క పెట్టొచ్చు 200 రన్స్ స్కోర్ చేసిన అవును. టీమ్స్‌ని. అవును. అదే ఆ ఐపీఎల్‌లో మ్యాచెస్ కూడా తక్కువనే ఉన్నాయి. 200 ఆ! అబోవ్ మ్యాచెస్ కూడా. అదే ఐపీఎల్‌లో అయితే మీకు చాలా మ్యాచెస్‌ని 200 రన్స్‌ని చూస్తుంటాం. బ్యాటర్స్ చాలా ఈజీగా రన్స్ స్కోర్ చేయడం 220, చూస్తుంటాం. 230 వెళ్ళిపోతుంది. సో, ఇక్కడ మనం అంత పెద్ద స్కోర్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వెస్టిండీస్ ఒకసారి జింబాబ్వేతో, ఇండియా అవును. జింబాబ్వేతో జింబాబ్వే. లీగ్‌లో 1, 2 సార్లు తప్పించి మనం 200 రన్స్‌ని చూడలేదు. బట్ ఇక్కడ నాకు తెలిసి 180, 170 అట్లా టార్గెట్ 180 ప్లస్ టు 190 మధ్యలో కొట్టొచ్చు ఏ టీమ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా. ఒకవేళ బ్యాటింగ్ ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వకుండా ఉంటే అది ఇండియా గానీ, అది ఇంగ్లాండ్ గానీ. కానీ టాస్ ఎందుకు కీ అంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంటది కాబట్టి చేజ్ చేసేందుకు ఇష్టపడతారు ఏ టీమ్ అయినా కూడా. ఇదే పిచ్ పై గంభీర్ డిసప్పాయింట్ కూడా అయినట్లు వస్తుంది కదా! పిచ్ క్రియేటర్ అంటే పచ్చిక ఎక్కువ ఉంది మీరు అన్నట్టు. గ్రాస్ హ్మ్. ఎక్కువ ఉంది. హ్మ్. హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. తేమ ఇలాంటి పిచ్ తయారు చేస్తున్నారు ఏంటి అని. దాన్ని మనం కంప్లెయింట్ చేయలేము. ఎందుకంటే 2 టీమ్స్ కూడా సేమ్ వికెట్ కాబట్టి మనం కంప్లెయింట్ చేయడానికి ఉండదు. ఇప్పుడు అదే వికెట్ మీద ఒక ఇండియా ఆడి, ఆ వికెట్ మీద వేరే వికెట్ మీద ఇంగ్లాండ్ అయితే ఆడదు. అట్లనే వైస్ వర్సా. సో, మనం కంప్లెయింట్ చేయడానికి ఉండదు దాంట్లో. బట్ యాహ్! ఐసీసీ డెసిషన్ అట్లా తీసుకుంది. దాన్ని ఎవరేం చేయలేరు. ఐసీసీ నిర్ణయానికి కట్టుబడి ఆడాల్సి ఉంటది. బట్ అంత నిన్న కనిపించినంత గ్రాస్ ఈరోజు ఉండదు. ఎందుకంటే ఇంకొంచెం బెటర్‌గా ట్రిమ్ చేస్తారు కాబట్టి. బట్ కొంచెం గ్రాస్ ఉంటే ఏమవుద్దంటే ఫాస్ట్ బౌలర్స్‌కి అనుకూలంగా ఉండొచ్చు. లేదంటే ఫస్ట్ బౌలింగ్ చేసే వాళ్ళకి బౌలింగ్ బెటర్‌గా ఉండొచ్చు. సో, అడ్వాంటేజ్ ఫస్ట్ బౌలింగ్‌కి ఉంటే ఉండొచ్చు. అంతే. మనకు బౌలింగ్‌కి సంబంధించి ఇంగ్లాండ్‌తో పోలిస్తే బౌలింగ్ కొంత వీక్ ఉన్నాం. మనం బ్యాటింగ్ పరంగా అన్ని గెలిచిన మ్యాచ్‌లు ఉన్నాయి గానీ, బౌలింగ్ పరంగా వస్తే జింబాబ్వే మీద కూడా 180 రన్స్ ఇచ్చాం మనం. శివం దుబేకి బౌలింగ్ ఇచ్చి యాహ్! సూర్యకుమార్ ట్రోల్ కూడా అయ్యాడు. ఎందుకు మరి బౌలింగ్ ఎలా ఉండబోతుంది బౌలింగ్ సో, పరంగా? ఐ థింక్ సూర్యకుమార్ అక్కడ శివం దూబెని ట్రై చేసింది కొంచెం చూద్దాం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఎందుకంటే అప్పటికి ఆల్రెడీ మ్యాచ్ కంప్లీట్‌గా టెక్నికల్‌గా చేతిలోకి అయిపోలేదు వచ్చేసింది. గానీ వచ్చేసింది కాబట్టి మంచిగా. రన్ రేట్ మీద కొంచెం ఇబ్బంది. యాహ్! సో, ట్రై చేసి చూసిర్రు. దానికి ముందు కూడా శివం దూబేతో బౌలింగ్ ఏపియడం చూసాం. బట్ అది ఇక్కడ ఈ పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. జస్‌ప్రీత్ బుమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి ఒకవేళ వరుణ్ చక్రవర్తి కాకుండా వేరే పర్సన్ ఆడితే వి కాంట్ కామెంట్ ఆన్ దట్. బట్ ఐ థింక్ సేమ్ టీమ్‌తోని ఆడొచ్చు. వీళ్ళిద్దరు చాలా కీగా మారతారు. ఎందుకంటే మీరు వరుణ్ చక్రవర్తి సౌత్ ఆఫ్రికాతోనే ఎక్స్‌పెన్సివ్‌గా ఉండే, జింబాబ్వేతోనే ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాడు. కానీ ఇక్కడికొచ్చేవరకు మీరు చూడండి ఇంగ్లాండ్‌లో రైట్ హ్యాండ్ బ్యాటర్స్ కూడా ఎక్కువున్నారు. వరుణ్ చక్రవర్తి రైట్ హ్యాండ్ బ్యాటర్స్‌కి చాలా ఎఫెక్టివ్‌గా ఉన్నాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ కంటే ఎక్కువ. సో, అదొకటి కీ. అండ్ జస్‌ప్రీత్ బుమ్రా లోకల్ ప్లేయర్ లాగా ట్రీట్ చేయాలి. తను గుజరాత్‌కి ఆడుతున్నా కూడా అవును. డొమెస్టిక్‌లో. ఐపీఎల్‌లో ముంబైకి ముంబై తను డెబ్యూ చేసినప్పటి నుంచి ఆడుతున్నాడు. 2015, 2016 నుంచి. చ సో, అణువు తెలుసు. ముంబై ప్లేయర్ లాగానే. కంప్లీట్‌గా పిచ్ ఎలా ఉంటది? అక్కడ ఉన్న 4, 5 వికెట్‌లో గూడా ఏ వికెట్ మీద ఆడినా గూడా ఏ వికెట్ ఎట్లా బిహేవ్ చేస్తది? ఏ ఎండ్ నుంచి బౌలింగ్ ఎట్లా చేయొచ్చు? ఎక్కడ బౌల్ చేస్తే బ్యాటర్‌ని ఇబ్బంది పెట్టొచ్చని. సో, ఈ ఇద్దరు ప్లేయర్స్ చాలా క్రూషియల్‌గా మారతారు. ఇక హార్దిక్ గాని, హర్షదీప్ గాని, అక్షర్ గాని, వరుణ్ గాని వాళ్ళు గూడా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. బట్ వీళ్ళిద్దరి మీద ఎక్కువ ఆధారపడి ఉంటది. వరుణ్ చక్రవర్తికి ఇది తన హోమ్ గ్రౌండ్ గాకున్నా కోల్కతా తన హోమ్ హోమ్ గ్రౌండ్ గ్రౌండ్. ఐపీఎల్‌లో. తన అసలు హోమ్ గ్రౌండ్ చెన్నై. తను తమిళనాడుకి అవును. ఆడుతుంటాడు వాడు. బట్ ఇక్కడ గూడా అవగాహన ఉంటది. ఎందుకంటే ఇక్కడ గూడా చాలా మ్యాచెస్ ఆడిండు. హోమ్ అండ్ అవే మ్యాచెస్‌లో. సో, వీళ్ళిద్దరు చాలా కీగా మారతారు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ ఎవరితోనో కుల్దీప్ యాదవ్‌ను సజెస్ట్ చేస్తాను. నీ బౌలింగ్ ఫైనల్ టీమ్ ఇంకా కాలేదు. కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి తీసుకుంటే బాగుండు. ఎందుకు కుల్దీప్ యాదవ్‌ని తీసుకోవాలని సీనియర్ల దగ్గర నుంచి వీళ్ళంతా కొన్నిసార్లు అపోజిషన్ టీమ్ మైకెల్ వాన్ లేదంటే నాసిర్ హుసేన్ నాసీర్ గావచ్చు, హుసేన్ మైకెల్ వాన్. ఆథర్‌టన్ గావచ్చు వీళ్ళంతా గూడా ఏందంటే కామెంట్ చేస్తుంటారు. బట్ అవన్నీ పెద్దగా పట్టించుకోడు. గంభీర్ లాంటి కోచ్ ఉన్నప్పుడు. కుల్దీప్‌ని ఎందుకు అంటున్నారంటే ఇందాక నేను చెప్తున్నట్టు కొంచెం ఔట్ ఆఫ్ సిలబస్ లాగా ఒక ప్లేయర్ వచ్చినా లేకుంటే కుల్దీప్ యాదవ్ గూడా ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, చైనామెన్ స్పిన్నర్ కాబట్టి బ్యాటర్స్ అంతా వరుణ్ చక్రవర్తికి, అవును. అక్షర్ పటేల్ ఏమో ఫింగర్ స్పిన్నర్, కుల్దీప్ యాదవ్ ఏమో ఫ్రీ స్పిన్నర్. సో, ప్రిపరేషన్ అంతా వాళ్ళిద్దరి మీద చేసుకున్నప్పుడు తినొచ్చి ఆడితే డిఫరెంట్‌గా ఉంటది. అండ్ మోస్ట్‌లీ ఏమవుద్దంటే ఇండియా విన్ అవుతూ వస్తున్నది కాబట్టి ఆ కాంబినేషన్‌ని చేంజ్ చేయడానికి ఇష్టపడరు. బట్ సడెన్‌గా చేంజ్ అయిందనుకోండి వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్‌గా ప్రిపేర్ అయ్యి ఉండకపోవచ్చు. కానీ ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ని తీసుకుంటారని వచ్చినప్పుడల్లా లేకుండా కనపడుతుంది. ఐ థింక్ నాకనిపించేది ఏందంటే పెద్దగా చేంజెస్ చేయకపోవచ్చు. పెద్ద చేంజెస్ అయితే వెస్ట్ ఏముండదు. ఇండీస్‌తో ఉన్న టీమే ఇప్పుడు 99.9% అన్‌లెస్ కొంచెం వేరియేషన్ గావాలి. ఆల్రెడీ మనకు అక్షర్ ఉన్నాడు. కుల్దీప్‌ని తీసుకుంటే బావుంటది అన్న ఉద్దేశంగా కుల్దీప్ వల్ల యూజ్ అవుతది. కుల్దీప్ వల్ల ఇంపాక్ట్ క్రియేట్ అవుతది. వరుణ్ చక్రవర్తిని పక్కన పెడితే అని అనుకుంటే కుల్దీప్ యాదవ్‌ని తీసుకోవచ్చు. అదర్‌వైజ్ చేంజ్ ఉండకపోవచ్చని నేను చూడండి ఫస్ట్ 4 లీగ్ గేమ్స్‌లో 9 వికెట్లు తీసిండు వరుణ్ చక్రవర్తి. అవును. జింబాబ్వే అండ్ వెస్ట్ ఇండీస్ మినహాయిస్తే సౌత్ ఆఫ్రికా అండ్ మొన్నటి మ్యాచ్ వెస్ట్ మినహాయిస్తే ఇండీస్.
మిగతా అన్ని మ్యాచ్లలో బాగానే చేసిండు. ఆయన ఫస్ట్ 4 లీగ్ మ్యాచెస్‌లో ఒకటే మ్యాచ్‌లో తను ఫుల్ కోటా 4 ఓవర్స్ ఏసిండు. అయినా కూడా 9 వికెట్లు తీసిండు. ఒక మ్యాచ్‌లో 2 ఓవర్లే బౌలింగ్ చేసిండు. సో, ఐ థింక్ హీ షుడ్ కమ్ బ్యాక్. మొన్న ఎట్లయితే సంజు శాంసన్ కమ్ బ్యాక్ చేసిండో అట్లనే వరుణ్ చక్రవర్తి నుంచి కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేసిన పెర్ఫార్మెన్స్ రావచ్చు. 2 5 వికెట్ హాల్స్ ఉన్నాయి టీ20లో. నాట్ ఏ జోక్ 2 5 వికెట్ హాల్స్ టీ20లో అంటే. బౌలింగ్ టీమిండియా విషయానికి వస్తే పవర్ ప్లేలో రన్స్ ఎక్కువ ఇచ్చేస్తుంది. మొన్న వెస్టిండీస్ తో చూస్తే కూడా 50 అబోవ్ రన్స్ వరకు వికెట్ పడలేదు. అవును. మరి ఇప్పుడు ఇంగ్లాండ్ తో ఇప్పుడు సాల్ట్ మీరు అన్నట్టు ఒకవేళ ఫామ్ లోకి వస్తే సాల్ట్ నాపడం ఎవరి తలం కాదు సాల్ట్. మరి ఆ రకంగా చూస్తే స్కోర్ ఎక్కువ వెళ్ళిపోతుంది కదా. ఫిల్ సాల్ట్ కోల్కతా నైట్ రైడర్స్ ఆడిండు. అండ్ వరుణ్ చక్రవర్తి కోల్కతా నైట్ రైడర్స్ ఆడిండు. సో వరుణ్ చక్రవర్తిని హ్యాండిల్ చేయడం ఎట్లనో తెలుస్తుంది. అండ్ జస్ప్రీత్ బుమ్రాని ఎట్లా హ్యాండిల్ చేస్తాడు ఫిల్ సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ మీరు సాల్ట్ని లాస్ట్ 2-3 సీజన్స్ చూడని చాలా బాగా ఆడిండు. కొన్నిసార్లు ఇట్లా అవుట్ ఆఫ్ ఫామ్ అవుతుంటారు. అభిషేక్ శర్మ కూడా ఈ వరల్డ్ కప్ కంటే ముందు మంచి ఫామ్ లో ఉండే సూపర్ స్టార్. నెక్స్ట్ ఇండియాకి మీద లాస్ట్ ఫిబ్రవరిలో ఇదే వాంకడే స్టేడియంలో రన్స్ కొట్టి సూపర్ కూడా ఆడాడు. యా. సో కొన్నిసార్లు మీకు అవుట్ ఆఫ్ ఫామ్ ఆల్ ఆఫ్ ఏ సడన్ గా అవుతుంటారు. దానికి ఏం చేయలేం. అవుట్ ఆఫ్ ద ఫామ్ అయినప్పుడు ఏంది నెక్స్ట్ మ్యాచ్ ప్రెషర్ ఉంటుంది. ప్రతి నెక్స్ట్ మ్యాచ్ ప్రెషర్ ఉంటుంది. ప్లస్ ప్రతిసారి బెటర్గా ఆడాలన్న ప్రెషర్తో వాళ్ళ స్కిల్ ఈ లెవెల్లో ఉంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈ లెవెల్లో ఉంటుంది. సో అక్కడ ఆ కాన్ఫిడెన్స్ అనేది గ్యాప్ అవుతుంటుంది. ఒక 2 బాల్ సరిగ్గా తగిలినాయి అనుకోండి, మంచిగా మిడిల్ ఆఫ్ ద బ్యాట్ ఒక మంచి బాల్ని 6 4 కొట్టింది అనుకోండి, ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ ఫిల్ సాల్ట్ ఆడకుండా ఎందుకో ఈరోజు సాల్ట్ కీ ప్లేయర్గా మారుతాడని అనిపిస్తుంది. మనం ఫీల్డింగ్ విషయానికి వస్తే కూడా వీక్ ఉన్నాం ఇంగ్లాండ్ తో పోస్తే. క్యాచ్లు ఎక్కువ మిస్ చేసింది కూడా ఇండియా టీమిండియానే ఎక్కువ. మరి ఎలా చేస్తారు ఇప్పుడు? ఫీల్డింగ్ చాలా గ్రిప్ ఉండాలి కదా. సో ఐ థింక్ అభిషేక్ శర్మ మినహాయిస్తే పెద్దగా వేరే వాళ్ళు ఎవరు కూడా ఎక్కువ క్యాచెస్ డ్రాప్ చేసినట్టు కనిపించలేదు. ఒకసారి ఒక రింకు సింగ్ ఒక క్యాచ్ డ్రాప్ చేయడం, మిగతా అంతా సెట్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఈవెన్ మన తిలక్ వర్మ కూడా ఒక క్యాచ్ డ్రాప్ చేయడం చూసినాం. అవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. కాకపోతే ప్రెషర్కి లోన్ అవ్వకుండా ఫీల్డింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. దట్ ఇలాంటి సెమీఫైనల్లో ఎవ్రీ బాల్ ఈజ్ సో క్రూషియల్. ప్రతి బాల్ చాలా ఇంపార్టెంట్గా మారుతుంది కాబట్టి ఆ ప్రెషర్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ దట్ టు ఇండియన్ ప్లేయర్స్ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇండియా ప్రతిసారి గ్రౌండ్లోకి వచ్చిన ప్రతిసారి గెలవాలన్నట్టే అభిమానులు అంతా కోరుకుంటారు. ఒక్క 77 or 76 for 6 ఉండే ఫస్ట్ మ్యాచ్లో యూఎస్ఏతోని. అక్కడ ఇంకా మ్యాచ్ జరుగుతూనే ఉంది. ట్విట్టర్లో అక్కడిక్కడ ఇండియా మీద వ్యతిరేకంగా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. సో ఇండియాలో ఆ ప్రెషర్ డెఫినెట్గా ఉంటుంది. మీరు ఇండియాలో క్రికెట్ ఆడుతున్నారు, ఇండియన్ టీంకి ఆడుతున్నారు అంటే మీరు అది ప్రెషర్ కూడా ఉంటుంది. అది కూడా మీ లైఫ్లో ఒక పార్ట్. అంటిల్ యూ ప్లే క్రికెట్ ఫర్ ఇండియా లాగా ట్రీట్ చేస్తేనే ప్లేయర్స్. టీంలో అందరికంటే ఎక్కువ అభిషేక్ శర్మ మీద ప్రెషర్ ఉంటుంది అనుకోవచ్చా? ఫ్యాన్స్ కూడా పెడుతూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మోర్. అభిషేక్ లయన్ టైగర్ ఆడాలి అభిషేక్ శర్మ. అందరి ఫోకస్ అభిషేక్ శర్మ మీద ఉంది. ఎందుకంటే ఇంగ్లాండ్ మీద బెస్ట్ పర్ఫార్మెన్స్ 2 months బ్యాకే ఉంది, 1 month బ్యాకే. ఈసారి ఈ మ్యాచ్ లో కొట్టే అవకాశం ఉంది. ఛాన్సెస్ ఉన్నాయి. ఎట్లయితే సంజు శాంసన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో కంప్లీట్ గా తనే ఒక్కడే నిలబడి 97 రన్స్ స్కోర్. ఎంతమంది గమనించారో లేదు, ఆ మ్యాచ్ లో ఎవరు కూడా 30 రన్స్ కొట్టలేదు. అంతా 17 28 97 రన్స్ కొట్టిండంటే నాట్ ఎ జోక్. అభిషేక్ శర్మ కూడా అట్లా కొట్టే ఛాన్స్ ఉంది. ఫస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ జాఫర్ ఆర్చర్ కానీ మిగతా వేరే బౌలర్స్, ఓవర్టన్ లాంటి బౌలర్ వీళ్ళు ఎవరైనా ఆడితే వాళ్ళను ఒక ఫస్ట్ 2-3 ఓవర్స్లో మంచిగా స్ట్రైక్ చేసిండు అనుకోండి, ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. తను మొన్న ఒక 50 స్కోర్ చేసిండు జింబాబ్వేతో. బట్ అక్కడ కాన్ఫిడెంట్ కనిపించలేదు. ఇక్కడ కాన్ఫిడెన్స్ రావాలంటే ఫస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్లో షాట్స్ పర్ఫెక్ట్గా కనెక్ట్ అవ్వాలి, భయపడకుండా ఆడాలి. తన గేమ్ ప్లాన్ని చేంజ్ చేయొద్దు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు చేంజ్ చేసి కొంచెం డిఫెన్సివ్గా కొంచెం కాంపాక్ట్గా ఆడితే కుదరదు. అది ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే మీరు ఆఫ్ సీజన్లో ప్రాక్టీస్లో ఆ స్ట్రాటజీని అలవర్చుకొని రావాలి. బట్ ఇలాంటి టోర్నమెంట్స్లో చేంజ్ చేయడానికి ఉండదు. అభిషేక్ శర్మను చూస్తే 2007లో సేవాగ్ గుర్తొస్తాడు. సేవాగ్ కూడా స్టార్టింగ్ ఓవర్స్ లో ఒక 5-10 ఓవర్స్ లో ఫుల్ గా ఆడేసేవాడు. 40-50 అంటే ఒక బూస్టప్ ఇచ్చి తొందరగా అవుట్ అయినా కానీ ఎక్కువ రన్స్ చేసేవాడు. కానీ ఈ సీజన్ లో అభిషేక్ శర్మ అలా కనిపించట్లేదు. మళ్ళీ ఇట్ ఈస్ ఆల్ అవుట్ ఆఫ్ ఫామ్. మధ్యలో ఒక గేమ్ ఆడలేదు. ఆ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ ఇది వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతుంది. ట్యాగ్ ఏమో నెక్స్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అని ఇస్తున్నారు. సో ఇన్ని ప్రెషర్స్ ని హ్యాండిల్ చేస్తూ ఖచ్చితంగా పర్ఫామ్ చేయాలనే ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది, ప్లస్ ఆపోజిషన్ టీమ్స్ కూడా అన్ని మంచిగా స్ట్రాటజీస్ వర్కౌట్ చేసిన. యూఎస్ఏతో మ్యాచ్ లో చూడండి, తను ఆఫ్ సైడ్ ఎక్కువ ఆడతాడని చెప్పి డీప్ ఎక్స్ట్రా కవర్స్ లో ఒక ఫీల్డర్ ని పెట్టి ఆ బాల్ వేస్తే షాట్ కరెక్ట్ కొట్టిండి, అక్కడే అవుట్. అభిషేక్ మీద ఫోకస్ పెట్టి చేసినాయి. సో మీరు ఒక స్టార్ గా ఎదుగుతున్నప్పుడు ఆబ్వియస్ గా మీ మీద ఫోకస్ ఉంటుంది. సో అదే జరుగుతుంది.